ఈ వీడియోలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల యొక్క ఏపీజేఎల్ఐ వెబ్సైట్ నందు 2007-2008 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఉపాధ్యాయులు మరియు ఉద్యోగుల యొక్క యాన్యువల్ అకౌంట్ స్లిప్స్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత మిస్సింగ్ క్రెడిట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మిస్సింగ్ క్రెడిట్స్ ఏమేమి ఉన్నాయని ఎలా చెక్ చేసుకోవాలి, పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. గతంలో ఏపీజేఎల్ఐ వెబ్సైట్ నందు 2007-2008 నుండి అప్ టు డేట్ ప్రతి సంవత్సరము మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఏపీజేఎల్ఐ వెబ్సైట్ నందు 2012-2013 ఆర్థిక సంవత్సరం నుండి మాత్రమే మన యొక్క ఏపీజేఎల్ఐ యాన్యువల్ అకౌంట్ స్లిప్స్ ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి 2007-2008 ఆర్థిక సంవత్సరం యొక్క ఏపీజేఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్ని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలో, డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియోని చూస్తూ ఇంకా ఎంప్లాయీస్ ఇన్ఫో హబ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ యొక్క డౌట్స్ ఏవైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏపీజేఎల్ఐ వివరాలని మనము ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అయితే దీనికి టీఎస్జిఎల్ఐ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ నందు మన యొక్క ఏపీజేఎల్ఐ నంబర్ని, అంటే ఎల్తో స్టార్ట్ అయితే ఎల్ ఇవ్వండి, ఎల్ లేకపోతే ఎల్ తీసేసి మిగిలిన 6 డిజిట్స్ను ఎంటర్ చేసి మీకు కావాల్సినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ని ఎంటర్ చేసి మన యొక్క ఏపీజేఎల్ఐ యాన్యువల్ అకౌంట్ స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ పాలసీ నెంబర్ దగ్గర పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫైనాన్షియల్ ఇయర్ దగ్గర 2007-2008 నుండి దాదాపుగా 2024-2025 వరకు మనకు ఫైనాన్షియల్ ఇయర్ చూపిస్తున్నాయి. ఇక్కడ దాని కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఇది గతంలో ఉండేది, కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీజేఎల్ఐ సైట్లో ఇంటర్ఫేస్ మార్చడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిధి పోర్టల్లో మన యొక్క ఏపీజేఎల్ఐ వివరాలు చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి ఈ సైట్లో ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా మన యొక్క ఏపీజేఎల్ఐ నెంబరు, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసినప్పుడు మనకు 2007-2008 అంటే 2007 మార్చి నెల నుండి 2008 మార్చి నెల వరకు, 2007 ఏప్రిల్ నెల నుండి 2008 మార్చి నెల వరకు మన యొక్క ఏపీజేఎల్ఐ మంత్లీ సబ్స్క్రిప్షను మనకు జమ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఈ ఎంప్లాయీ యొక్క వివరాలు చూస్తే ఇక్కడ ఏప్రిల్లో 400 రూపాయలు ఉంది, మేలో 0 ఉంది. అంటే మేకు ప్లస్ ఏప్రిల్ 2 కలిపి 200 మంత్లీ సబ్స్క్రిప్షను. కాబట్టి 2 మంత్స్ కలిపి 400 రూపాయలు ఇక్కడ జమ కావడం జరిగింది. ఇక ప్రతి నెలకు సంబంధించి ప్రతి నెల 200 రూపీస్ లాగా జమ అయింది. కాబట్టి మనం చెక్ చేసుకునేటప్పుడు చివరిలో ఉన్నటువంటి టోటల్ అమౌంట్ ఆ సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలలకి టాలీ అయిందిలా చెక్ చేసుకోవాలి. అంటే మధ్య మధ్యలో మనం పెంచుకొని ఉంటాము. అయితే పెంచుకున్నటువంటి అమౌంట్ కూడా మనకు 12 మంత్స్కి టాలీ అయితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కడైనా కానీ టాలీ కాకపోతే ఏ నెలకు మనకు సంబంధించి 0 ఉందో ఆ నెలకు సంబంధించినటువంటి అంతకు ముందు ఉన్నటువంటి నెల యొక్క షెడ్యూల్ తీసుకొని మనము మిస్సింగ్ క్రెడిట్ జమ చేయించుకుంటాము. అయితే ఇక్కడ మాత్రం ఆల్రెడీ 200 + 200 ఒకేసారి ఒకే నెలలో జమ చేయడం వల్ల ఇక్కడ ఎలాంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎలాంటి మిస్సింగ్ క్రెడిట్స్ లేనట్టుగా మనం భావించాలి. ఇప్పుడు అదే ఎంప్లాయీ యొక్క 2010-2011 యొక్క ఏపీజేఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్ మనం గమనిస్తున్నాము. ఇక్కడ కూడా ప్రతి నెలలో ఆ నెలకు సంబంధించినటువంటి మంత్లీ సబ్స్క్రిప్షను ఆ నెలలో జమ కావడం జరిగింది. ఇక్కడ 2011-2012 ఫైనాన్షియల్ ఇయర్ మనం చెక్ చేస్తే ప్రతి నెల 450 రూపాయలు ఉండడం వల్ల ప్రతి నెలకు సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ కూడా జమ కావడం జరిగింది. ఇక్కడ మే నెలలో 0 ఉన్నప్పటికీ ఏప్రిల్ నెల మరియు మే నెల యొక్క 2 మంత్స్ యొక్క సబ్స్క్రిప్షను ఒకేసారి జమ చేయడం వల్ల మనకు ఒకే నెలలో చూపిస్తుంది. కాబట్టి ఈ నెలకు సంబంధించి, అంటే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్స్లో కూడా ఎక్కడ కూడా మిస్సింగ్ క్రెడిట్స్ అనేది లేదు, అది మనం గమనించాలి. ఈ విధంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు వారి యొక్క ఏపీజేఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్ని
ఓల్డ్ వెబ్సైట్ నందు అంటే టీఎస్జిఎల్ఐ ఏపీజిఎల్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే సైట్ ఉందో ఆ సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. 2007, 2008 నుంచి 2011, 2012 వరకు మనం టీఎస్జిఎల్ఐ సైట్లో చెక్ చేసుకొని 2012, 2013 నుంచి 2024, 2025 అంటే అప్ టు దిస్ ఇయర్ వరకు మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఏపీజిఎల్ఐ వెబ్సైట్ నందు 2023 ఆగస్టు వరకు మాత్రమే అప్డేట్ అయ్యాయి. అదే నిధి పోర్టల్లో చెక్ చేసినప్పుడు 2024 జనవరి నెల వరకు మన యొక్క ఏపీజిఎల్ఐ మంత్లీ సబ్స్క్రిప్షను జమ కావడం జరిగింది. ఈ సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి 12 నెలల్లో ఎక్కడైనా సబ్స్క్రిప్షన్ జమ కాకపోతే ఆ యొక్క ఏ నెల ఉందో ఆ నెలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని రెడీ చేసుకొని దానిపైన ఎంఈఓ గారి సంతకం చేయించుకొని డిడిఓ గారి సంతకం చేయించుకొని దాన్ని మనకిచ్చినటువంటి dir_ccsl_apji@apgov.in అనేటువంటి వెబ్సైట్ నందు మెయిల్కి మనం చేయాలి. దానికి మెయిల్ చేస్తే మనకి మే 1వ తారీఖు నుంచి వచ్చేటువంటి వివరాల్లో అన్నీ కూడా అప్డేటే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పటికీ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా యొక్క అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు తెలిసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఈ లింక్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఎందుకంటే ఎంతమంది ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతమందికి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.